హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గ్రూప్ టీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ టీ ఎగ్జామ్‌లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 3 ని డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా 2 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా! ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదో దయచేసి వారందరూ కూడా ఆ యొక్క 2 పార్ట్స్ చూడండి. ఆ తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూయేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వెషన్. An article marked ₹25 is sold at a discount of 5%. The seller still gets a profit of 4.5%. How much did he pay for it? ఓకేనా? సో రూ. 275 ప్రకటన ధర కలిగినటువంటి వస్తువును 5% డిస్కౌంట్ తోటి అమ్మితే అమ్మకందారుకి 4.5 లాభం పొందితే వస్తువును కొనడానికి ఎంత చెల్లించిండు? ఓకేనా? సో మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత అంట? 275 అంట. అండ్ ఆల్రెడీ డిస్కౌంట్ కూడా ఎంత ఇచ్చేసింద? డిస్కౌంట్ 5% ఇచ్చిందంట. అయినా కూడా అది 4.5% లాభం వస్తుందంట. 4.5% ప్రాఫిట్ వస్తే వస్తువును కొనడానికి ఎంత చెల్లించిండు? ఓకే. సో ఇది మార్కెట్ ప్రైస్ 275. అండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చేసిండు? 5% అంటే 95/100. ఓకే. సో 4.5 అంటే ఏంటిది? 104.5. 104.5. సో ఇంటూ 100/104.5 చేస్తే మనకు కొన్న ధర రావడం జరుగుతుంది. సో ఇది కాలిక్యులేషన్ చేసేయండి. 100కి 100 క్యాన్సెల్. అండ్ సో ఈ మొత్తాన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు 250 రావడం జరుగుతుంది. 250. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. మనకు 26/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. And next question, by what person above the cost price should a shopkeeper mark his goods so that even after allowing a discount of 8% on the market price, he may make profit of 15%. ఓకేనా? సో ఒక దుకాణదారుడు తన యొక్క వస్తువులను కొనుగోలు ధర కంటే ఎంత శాతం ఎక్కువగా ప్రకటన ధర ఉండాలి. తద్వారా ప్రకటన ధరపై 8% డిస్కౌంట్ అనుమతించిన తర్వాత కూడా 15% లాభాన్ని పొందగలడు. ఓకే. సో ఇక్కడ మనకి ఏమంటుండు? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఎంత? ఓకే. మనకు కావాల్సింది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత శాతం ఎక్కువ ఉండాలి? అంటే కొనుగోలు ధర మనం కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. ఓకే. రూ. 100 అనుకుంటే అంటే 100% అనుకుంటే ప్రకటన వేలపై ఆయన 8% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 15% లాభం పొందుతుండు. 15% లాభం దేనికి? అమ్మిన తర్వాత వచ్చేది. అమ్మిన తర్వాత వచ్చేది 15% అంటే మనకు కాస్ట్ ప్రైస్‌ని బట్టే కదా మనకు ప్రాఫిట్ వచ్చేది. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 115. ఓకే. సో రూ. 100 కొన్నాము. 15% లాభం వచ్చిందంటే అది రూ. 115 అవుతుంది. అయితే 8% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనకు ఈ లాభం రావాలంటే మార్కెట్ ప్రైస్ ఎంత? ఓకే. మన దగ్గర సెల్లింగ్ ప్రైస్ ఉంది. మార్కెట్ ప్రైస్ ఉంది. సో దీన్ని బట్టేసి మార్కెట్ ప్రైస్‌ని మనం ఒక ఎస్టిమేషన్ అయితే తీసుకురావచ్చు. ఇక్కడ ఎంత శాతం అడుగుతున్నారు కానీ ఫస్ట్ అయితే నంబర్ తీసుకొచ్చేద్దాము. సో 115 ఇంటూ మనకు ఎంత రావాలి? మార్కెట్ ప్రైస్ 100 అయితే ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? మార్కెట్ ప్రైస్ పైనే కదా డిస్కౌంట్ ఇచ్చేది. ఎంత? 8 అంటే 92. ఓకే. సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనం క్యాన్సలేషన్ చేస్తే మనకు 125 అయితే రావడం జరుగుతుంది. ఓకే. 125 ఏంటిది? మార్కెట్ ప్రైస్. ఇది పర్సెంటేజ్ కాదండి. జస్ట్ మార్కెట్ ప్రైస్. సో మీరు ఒకవేళ ఇది 100 అనుకుంటే ఇది 125 కాబట్టి 25% అని ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. లేదు ఇంకా కొద్దిగా ప్రొసీజర్ చేద్దామని అంటే అట్లనే మనం చేయొచ్చు. సో 125 మార్కెట్ ప్రైస్ అండ్ అదేవిధంగా కాస్ట్ ప్రైస్ 100 ఇంటూ 100. సో 25/100 ఇంటూ 100. సో ఇది క్యాన్సల్ చేసినా మళ్ళీ మనకు అదే డేటా వచ్చేస్తుంది. సో 25%. ఏం లేదు మనకు మార్కెట్ ప్రైస్‌కి ఈ యొక్క కాస్ట్ ప్రైస్ కానీ డిఫరెన్స్ ఎంత ఉంటది? పర్సెంటేజ్ ఎంత? మనకు 25% ఎక్కువగా ఉంటది. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఈ ఈ పార్ట్ అర్థం కాలేదనుకోండి. ఈ పోర్షన్ మీరు అసలు క్లాస్ వినలేదని అర్థం. ఓకే. సో ఇవన్నీ కూడా కొద్దిగా షార్ట్‌కట్ మెథడ్‌లో వెళ్తున్నాం. ఎందుకంటే డీటెయిల్ ప్రొసీజర్ చేసినామనుకోండి ఇగో ఇక్కడ దాకా వస్తది. కాబట్టి మనం ఇక్కడ షార్ట్‌కట్‌లో వెళ్ళిపోయాం. ఓకే. And next question. A retailer gains 18% by selling an article at its market price. If he gives a discount of 10% on the market price, what will be his actual profit on the article?
ఓకేనా? ఒక రీటైలర్ ఏం చేసినట్టు ఒక వస్తువును దాని ప్రకటన ధరకు అమ్మడం ద్వారా 18% లాభం పొందుతున్నట. ఒకవేళ అతని ప్రకటన ధర పైన గనక 10% డిస్కౌంట్ ఇస్తే అతని యొక్క వాస్తవిక లాభం ఎంత? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువును రూ. 100 కొన్నామనుకోండి మనం. ఆ రీటైలరే మనం. ఓకే. సో, దాన్ని అమ్మడం ద్వారా 18% లాభం వచ్చింది. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 18% లాభం ప్రకటన ధరకే అమ్మిండు. డిస్కౌంట్ ఏమి ఇయ్యలే. అప్పుడేమైతుందంట? 118 అవుతుంది. అంతే కదా! 100 + 18 118. డిస్కౌంట్ దేనిపైన ఇస్తాడు? మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వెల పైన ఇస్తాడు. అంటే 118 ఇంటూ ఎంత ఇచ్చిండు? 10% అంటే 90/100 ఇస్తే ఇది క్యాన్సెల్ అండ్ ఇది ఒకట్ల ఇది 11.8. సో, 11.8 ఇంటూ మనకు 9 చేస్తే 11 9 99, 8 9 72, 7.2. సో, ఇక్కడేమవుతుంది మనకు 106.2. ఓకే. సో, అప్పుడు అతని యొక్క వాస్తవ లాభం ఏంటిది? వస్తువు కొన్న వెల 100, 106.2 వచ్చింది. సో, డిఫరెన్స్ ఎంత? 6.2 కదా! సో, 6.2% మనకు డిఫరెన్స్. సో, 6.2 ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో, ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాసెస్ అన్నీ కూడా మనం ఇదే విధంగా చేద్దాం. జస్ట్ 2-3 స్టెప్స్‌లోనే అయిపోయేటట్టు. ఎందుకంటే మీకు షార్ట్ కట్ ఉన్నట్టు ఉంటది. మెథడు అర్థమైనట్టు ఉంటది. ఓకే. ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్‌లు. Honest. A dishonest dealer professes to sell his goods at cost price. ఓకే. సో, అతను డైరెక్ట్‌గా కొన్న వేలకి అమ్ముతానైతే చెప్పడం జరిగింది. బట్ యూజెస్ ఫాల్స్ వెయిట్స్ అండ్ గెయిన్స్ 20%. ఫర్ 1 కిలోగ్రామ్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ వాట్స్ డస్ హి యూజెస్? ఓకే. సో, ఇక్కడ మనకి ఏం చేసిండంట? సో, కొన్న ధరకి అమ్ముతాంటున్నాడా? కానీ తప్పుడు బరువులు ఉపయోగించడం వల్ల అతను 20% లాభాన్ని పొందుతుండు. ఒక కేజీకి అతను ఇన్ని గ్రాముల బరువును ఉపయోగిస్తుండు. సో, మనకు ఒక కేజీ తీసుకుంటే రూ. 100 పడ్డది. అయితే అతను తప్పుడు బరువును ఉపయోగించడం వల్ల 20% లాభం పొందుతున్నాడు. అంటే 120. అంటే మనకొక కేజీ అన్నాడు గదా! కేజీ అంటే 1000 గదా! సో, 20% లాభం పొందిన తర్వాత అతను ఉన్న అసలు వెయిట్ అయితే ఇవ్వాలి గదా! అంటే ఇది 1000. సో, ఇక్కడ మనకు గావాల్సినటువంటిది ఎక్స్. ఇక్కడ చూడండి అతనేం జేషిండు? రూ. 100 కొన్నాడు. రూ. 100కి అమ్ముతున్నా అంటుండు. కానీ దాన్ని ఎంతకు అమ్ముతుండు? రూ. 120కి అమ్ముతుండు. రూ. 100కి ఎంత కొనుక్కొచ్చిండు? 1000 గ్రాములు కొనుక్కొచ్చిండు. కానీ 1000 గ్రాములు ఇస్తలేడు. ఓకేనా? 1000 గ్రాములు ఇస్తలేడు. 120 దగ్గర 1000 గ్రాములు ఇస్తుండు. సో, 120 దగ్గర ఇతనేం చేస్తుండు? రూ. 20 లాభం తీసుకొని ఆ వస్తువుని ఇస్తుండు. కేజీ ఇస్తుండు. అంటే ఈ వాల్యూ మనకు తెలవాలి. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది గదా! సో, 1000 ఇంటూ 100 ఎక్స్ ఇంటూ 120. 2 5ల 2 6ల అండ్ ఎందులో పోతుంది ఇంకా 500 అయితే ఇది 3ల 5 5లు 25. సో, 3/2500. సో, మొత్తాన్ని క్యాన్సలేషన్ చేస్తే మనకు 833.33 గ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది. సో, అతను రూ. 100కి ఎన్ని గ్రాములు అమ్ముతుండు? 833.33 గ్రాములు అయితే అమ్మడం జరుగుతుంది. ఓకే. ఈ డేటా ప్రకారంగా. ఎందుకంటే 8 3ల 24 కదా! అట్లా. సో, ఇక్కడ మనకు పైన రావాలని ఇట్లా తీసుకున్నాము. ఈ డేటా మొత్తం అవతలికెళ్ళిపోద్ది. ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ అక్కడనే ఉంచేసి ఈ డేటా అవతలికెళ్ళిపోతే ఎక్స్ ఇంటూ సో, ఇదేమైతది? ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 2500/3 అయితది. 3 1ల 3 ఎంబులు 24. మనకిక్కడ 1 మిగులుతది. 10 అంటే 3, 3, 3 అట్లా వస్తది. ఇది మైండ్ కాలిక్యులేషన్ చేసి డైరెక్ట్ ఇక్కడ డేటా ఇచ్చిన అంతే. మళ్ళీ ఇది ఎట్లొచ్చింది అని అడుగుతారు. ఓకే. సో, ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్. సో, ఈ విధంగా మీకు గనక క్వెషన్స్ ప్రాక్టీస్ కోసం కావాలనుకుంటే వెంటనే వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి శ్రీనివాస్ మేక్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి మాక్ టెస్ట్‌లనైతే గ్యాదర్ చేసుకోండి. గ్రూప్ డి సంబంధించినటువంటి మాక్ టెస్ట్‌లు 25 మాక్ టెస్ట్‌లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మాక్ టెస్ట్‌లకు సంబంధించినటువంటి డేటాని మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి గ్యాదర్ చేసుకొని యాప్ యొక్క లింక్ అనేది వీడియో కింద ఉన్నటువంటి సెకండ్ లింక్‌లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. And next question. A man brought some fruits at 14 for 30 rupees and sold them at 7 for 20 rupees. What is his profit percentage? ఓకేనా? ఒక వ్యక్తి ఏం చేసిండంట 14 పండ్లను ఈ రూ. 30 కొన్నాడంట. దాంట్లో 7 పండ్లను రూ. 20కి అమ్మితే అతని యొక్క లాభ శాతం ఎంత? సో,
14 పండ్లను 30 రూపాయలకు కొన్నాడంట. ఓకే. సో 7 రూపాయలకి ఎంత పడుతుంది? 15 పడుతుంది. 7 పండ్లను 20 రూపాయలకు విక్రయించిండట. 7 పండ్ల కొన్న ధర, 7 పండ్ల అమ్మిన ధర వచ్చేసింది. సో లాభ శాతం అంటే ఏంటిది? 20 - 15/15 into 100. So this is equals to 5/15 into 100. 5 ఒకట్ల 5 మూడుల. సో 3 1 ఇది 33.33. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. కొంతమంది ఏం చేస్తారంటే 14 ఇచ్చిండు కదా, ఇక దీన్ని బట్టేసుకొని ఆగమాగా చేస్తుంటారు. వద్దు, మనకు ఎంత సింపుల్ గా ఎంత లోయెస్ట్ స్టెప్స్ లో ఆన్సర్ అయిపోతే అంత మనకు బెటర్. దీనికి షార్ట్ కట్స్ ఉపయోగిస్తే వాల్యూస్ మార్చిండి అనుకోండి ఫసక్. ఓకే. అండ్ దీనికి ఇంకో మోడల్ కూడా ఉంటుంది, మీకు ఇచ్చినటువంటి రన్నింగ్ నోట్స్ లో ఆ యొక్క డేటా కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. And next, a dishonest shopkeeper claims to sell rice at the cost price of 95 rupees per kg, but the weight he uses has 1 kg written on it, while he actually weighs 950 grams. The profit he thus earns on selling rice having an actual weight of 100 kg rice. ఓకే. సో ఇక్కడ ఏంటంట, ఒక నిజాయితీ లేనటువంటి దుకాణదారుడు కేజీ బియ్యాన్ని 95 రూపాయలకు కొన్న ధరకు అమ్ముతున్నా అని చెప్తుడు. కానీ అతను 1 కేజీ అని ప్యాకెట్ మీద రాసినప్పటికీ దాంట్లో 950 గ్రాములు మాత్రమే ఉన్నాయి. మరి ఒకవేళ అతను గనక 100 కిలోల బియ్యాన్ని అమ్మితే అతనికి ఎంత లాభం వస్తది? ఓకే. ఎన్ని రూపాయల లాభం? ఇక్కడ అమౌంట్ ఇచ్చిండుగా రూపీస్. సో ఇక్కడ చూడండి, 95 రూపాయలకు కొన్నాడు, 100 రూపాయలకు అమ్ముతుండు. ఆ విషయం పక్కా పెట్టేస్తే మనకు ఎంత అమ్ముతుండు? 950 గ్రాములే. అంటే 1 రూపీకి ఎంత పడుతుంది చెప్పండి? 90కి ఇది 10 గ్రామ్స్ వస్తుంది. 1 రూపీ 10 గ్రామ్స్, 95 రూపాయలకి 950 గ్రాములు, అంతే కదా. సో అతను అవినీతి అన్ని విషయాలు మనం పక్క పెట్టాలి, మన క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి. సో 95 రూపాయలకు అతను అమ్ముతున్నటువంటి డేటా ఎంత? 950 గ్రాములు మాత్రమే. 100 కేజీల బియ్యానికి అతను అదనంగా ఎంత తీస్తుండు? సో ఇక్కడ చూడండి, 95 రూపాయలకి 950, అతను చెప్తుంది ఎంత? 1 కేజీ అమ్ముతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 50. ఓకే. 50 గ్రాములు. ఓకే. 50 గ్రాములు. సో అతను ఎంత సేవ్ చేస్తుండు? 50 గ్రాములు సేవ్ చేస్తుండు. 95 రూపాయల కేజీ అమ్ముతున్నా అంటుండు, 950 అమ్ముతుండు. మనకు 1 రూపాయికి 10 గ్రాములు చొప్పున ఇక్కడ ఏమవుతుంది? 50 గ్రాములు అతను సేవ్ చేస్తుండు ప్రతి కేజీకి, పర్ కేజీ. ఇది అర్థమైంది అనుకోండి, అయిపోయింది, లెక్క అయిపోయింది, ఇన్ని అయిపోయింది. సో 50 గ్రాములకు అతను ఎన్ని రూపాయలు? 5 రూపాయలు. 1 కేజీకి 5 రూపాయలు సేవ్ చేస్తుండు. 100 కేజీలకి ఏంటిది? ఇంటూ 5, దట్ ఈక్వల్స్ టు 500. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, అయిపోయింది. అయిపోయింది ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, జస్ట్ 2 to 3 స్టెప్స్ లో మనం ఆన్సర్ ని తీసుకురావచ్చు. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనకు 7 to 8 లెవెల్స్ దాకా వెళ్తాయి తప్ప చాలా క్వశ్చన్స్ ఇట్లా చూసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటది. క్వశ్చన్ ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అల్టిమేట్ గా మనకి ఏం కావాలి అనేది ఒకటి ఫోకస్ చేయాలి. ఇచ్చిన డేటా ఏంటిది అనేది కూడా సింప్లిఫై గా రాసుకోవాలి. ఓకే. ఇది మనకు 29/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ టాయ్ ఇస్ 210. వాట్ షుడ్ బి ఇట్స్ ఎంఆర్పి సో దట్ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% షాప్ కీపర్ గెయిన్స్ 90%. ఓకేనా. ఒక బొమ్మ యొక్క ఖరీదు ఎంత అంట? 210 రూపాయలు అంట. 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దుకాణదారుడు 90% లాభం పొందాలి అంటే ప్రకటన ధర ఎంత ఉండాలి? ఓకే. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 210. సో కాస్ట్ ప్రైస్ అనేది మనం కొన్నది, అమ్మే రేటు కాదు ఇది. ఓకే. అమ్మే రేట్ ఏంటిది? ఎంఆర్పి. ఎంఆర్పి పైన మనం పెట్టాలి. సో 90% లాభం పొందాలి అంటుండు. దీన్ని బట్టే కదా సెల్లింగ్ ప్రైస్ ఉండేది. సో 210, 90% లాభం రావాలి అంటే ఇది 100 అయితే 190 అవుతుంది. 190/100. ఇట్లా చేసిన తర్వాత 5% చేయాలి అంటే 100/95. మొత్తం ఈయన చేసిద్దాం. ఓకే. సో ఇది మనకు అడిగినటువంటిది. సో 210 రూపాయలు మనం కొన్నాము, దాన్ని 190%కి ఆ వస్తువుని అమ్మితే 90% లాభం వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటుండు? 5% డిస్కౌంట్ కూడా ఇవ్వాలంటుండు. సో 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 190 కాబట్టి 100% అయితే కదా మనకు కావాల్సినటువంటి డేటా వచ్చేది. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసేయండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 95 ఒకట్ల, 95 రెండుల. ఓకే. ఎందుకంటే ఇక్కడ 5 తక్కువ ఉంది 100కి, ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 10 తక్కువ ఉంది. 2 రెండుల 4, 2 ఒకట్ల 2, 0కి 0, 420. ఆన్సర్ ఆప్షన్
సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 29/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోయే ముందు ఈ విధమైనటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు గనక ఫాస్ట్ గా అండ్ అదేవిధంగా అందరికంటే ముందుగా మీకు రావాలంటే వెంటనే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైల్వే లెవెల్ 1 సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఈ యొక్క క్లాసెస్ ఫినిష్ అవ్వగానే అందరికంటే ముందుగానే మీకైతే పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. సో ఎంత వీలైతే అంత తొందరగా మీరు సిలబస్ అయినా కంప్లీట్ చేసుకోగలిగినట్లయితే అంతే తొందరగా ఎగ్జామ్కి అయితే సిద్ధంగా ఉండడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆదిత్య బాట్ ఏ ఫ్లాట్ ఫర్ 5,50,000. He spent 25,000 on its painting and repair. If he sold it for 5,37,625, then his loss percentage. ఓకేనా. సో ఆదిత్య ఏం చేసినంట 5,50,000 ఖర్చు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడంట. పెయింటింగ్ కి మరమ్మతులకు 25,000 ఖర్చు పెట్టినంట. ఒకవేళ దాని కనుక 5,37,625 అమ్మితే అతని యొక్క నష్ట శాతం ఎంత? సో అసలు ఫ్లాట్ రెడీ అవ్వడానికి ఎంత అయింది? 5,50,000 ప్లస్ రిపేర్ల కోసం 25,000 మొత్తం ఎంత? 5,75,000. ఓకే. అమ్మింది ఎంత? 5,37,000. సో నష్ట శాతం ఫార్ములా ఏంటిది? కొన్న వేల మైనస్ అమ్మిన వేల బై కొన్న వేల ఇంటూ 100. సో ఈ మొత్తాన్ని షార్ట్ అవుట్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 6.5% రావడం జరుగుతుంది. ఈ మినిమం క్యాల్కులేషన్ అయితే మీకు వచ్చు కదా. ఓకే. 625 కాబట్టి 375 ఇక్కడ 5 నుంచి ఏడిపోతే 15 నుంచి 8 5,75,000 ఇంటూ 100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఈ డేటా వచ్చేస్తుంది. ఎందుకంటే 5,6,30 ఆ విధంగా మనకు క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. ఓకే. ఇది 29/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A dishonest shopkeeper pretends to sell his goods at cost price but uses a false weight on which 984 grams is written but which actually weighs much less. Using this false weight, the shopkeeper actually makes a gain of 23%. Find the actual measure of the weight in grams used. ఓకేనా. ఒక నిజాయితీ లేనటువంటి ఒక దుకాణదారుడు అంట తన సరుకులను కొండ ధరకే అమ్ముతున్నట్టు ప్రకటించడం జరిగింది. అంటే నటిస్తుండు. అయితే అక్కడ బోర్డు ఏమని రాసింది? 984 గ్రాములను రాసున్నప్పటికీ అది అసలు అంత బరువు లేదు. వాస్తవానికి ఆ బరువు ఇంకా చాలా తక్కువ ఉందంట. సో ఆ తప్పుడు బరువును ఉపయోగించడం వల్ల అతను ఎంత శాతం లాభం పొందుతున్నాడ? 23% లాభం పొందుతుందంట. అయితే అసలు బరువు ఎంత? 984 గ్రాములను రాసినప్పటికీ అతను 984 గ్రాములు కాకుండా తక్కువ ఇస్తుండు. ఇవ్వడం వల్ల అతనికి 23% లాభం వస్తుంది. సో ఇదెంత? ఇది 123 అయితే మనకు అల్టిమేట్ కావాల్సింది 100%. ఓకే. సో క్రాస్ మల్టిప్లై చేసేయండి. సో ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ 123/98400. సో దీన్ని ఊతలి తీసుకొచ్చేస్తే ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 98400/123. సో 12 ఎంబుల్ 96, 3 ఎంబుల్ 24. ఇది ఒకట్ల ఇది 8లో పోతుంది. సో 800. ఎస్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో చూస్తున్నారు కదా క్వశ్చన్ ఎంత పెద్దగా ఉన్నప్పుడు మనకు ప్రొసీజర్ అనేది జస్ట్ 2-3 స్టెప్స్ లోనే అయిపోతుంది. ఓకే. మీరు కూడా ఇదే విధంగా షార్ట్ కట్స్ ఉపయోగించాలి. షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ ఏం లేదు. మెథడ్ నే ఏం చేస్తున్నాం అంటే స్క్రిప్ట్ ఎక్కువ రాయకుండా మైండ్ క్యాలిక్యులేషన్ తోటి షార్టెస్ట్ చేసేస్తున్నాం. షార్టెస్ట్ వే. ఓకే. మనం ఇక్కడ ఏం కొత్త ఫార్ములా తీసుకొచ్చేం సృష్టించట్లేదు కదా. ఉన్న డేటానే సింప్లిఫైగా చేసేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper uses a weight on 950 grams instead of 1 kg and sells the articles at the market price, which is 15% above the cost price. What is his profit percentage? ఓకేనా. ఒక దుకాణదారుడు 1 కేజీ బదులుగా 950 గ్రాముల బరువులను ఉపయోగించి ప్రకటన ధరకు విక్రయిస్తున్నాడు. అయితే అది కొన్న ధర కంటే 15% ఎక్కువ ఉంటే లాభ శాతం ఎంత? సో చేయండి. ఓకే. ఇతను 1 కేజీ బదులుగా 950 గ్రాముల బరువును ఉపయోగిస్తున్నాడంట. ఓకే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 50 బై అసలు ధర ఎంత? 950.
ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్, 5 1 5 19ల. సో ఇది చేసి మనకు 5.26 వచ్చేస్తుంది. సో అతను కేజీ బదులుగా 950 గ్రాములు వాడడం వల్ల మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 5.26. అండ్ అతను ప్రకటన ధరకు ఎంతకు అమ్ముతున్నాడు? 15% ఎక్కువ లాభం తీసుకొని అమ్ముతున్నాడు. సో మార్కెట్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 115. అంతే కదా. సో 100 రూపాయలు కొన్నాడు అంటే 15% అంటే మనకు 15 రూపాయలు. సో 115. సో ఈ డేటా ఉంది, ఈ డేటా ఉంది. సో డైరెక్ట్ గా x ప్లస్ y ప్లస్ xy బై 100 లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి డేటా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా పర్సెంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే 115 ప్లస్ 5.26 అండ్ ఈ రెండు ప్లసే కాబట్టి అతను లాభం వచ్చాయి కదా రెండు కూడా. సో 115 ఇంటూ 5.26 బై 100 చేస్తే మనకు సో ఇదేమవుతుంది? 120.26 ప్లస్ సో ఇది 5 20ల 5 23 అండ్ నెక్స్ట్ ఇంకేమైనా పోతుందా? సో ఇది మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే అల్టిమేట్ గా మనకు 21/19 అయితే రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ చిన్న క్యాలిక్యులేషన్ ఒకటి మీరు కంప్లీట్ చేసేయండి. ఓకే, సో ఇది మొత్తం సార్ట్అవుట్ చేస్తే మనకు 21/19 అయితే రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకు 38/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఓనర్ లాసెస్ 20% when he sells a plot for 19,50,000. At what price must he sell the plot in order to gain a profit of 20%? సో 20% ప్రాఫిట్ అంటే 120 అవుతుంది. అండ్ ఇతను అమ్మినప్పుడు 20% నష్టపోయినంట. ఎంతకి? 19,50,000కి. సో 19,50,000 ఇంటూ ఇది అమ్మడం వల్ల ఇతను నష్టపోయిండు. ఇక్కడ చూడండి, 100% వస్తువు ధర 80% అమ్మడం వల్ల మనకి ఈ రేట్ అయింది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే కొన్న ధర వస్తుంది. అంటే లాభం లేకుండా నష్టం లేకుండా అసలు కొన్న ధర వస్తుంది. ఇక్కడ ఏముంటుంది? దీన్ని ఇంకో 20% లాభానికి అంట. అంటే 120/100 అయిపోయింది. ఈక్వేషన్ అయిపోయింది. దీన్ని సార్ట్అవుట్ చేస్తే అయిపోద్ది కదా. ఒకట్లా 2ల ఇది ఎందులో అవుతుంది? 42ల 43ల. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 9 9 2 18 15 9 2 ఏళ్ళ 14 5 0 0 0. సో 975 ఇంటూ 3. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 975,000 ఇంటూ 3 చేసి మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 3 జీరోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా అన్నింటిలో ఉన్న లాస్ట్ లో 3 జీరోస్ అయితే మినిమం ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో 3 జీరోస్ పక్కన పెట్టేసి మిగిలిన క్యాలిక్యులేషన్ చేద్దాం. 975 ఇంటూ 3 చేద్దాం. 5 3 15 అండ్ 3 ఏళ్ళు 21 22. ఓకే, అండ్ ఇదేమవుతుంది? 3 9 27 2 29. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 3 జీరోస్‌కి 3 జీరోస్. సో 29,25,000. సో 29,25,000 అంటే ఆప్షన్ సి. సో చూస్తున్నారు కదా, జస్ట్ 2 to 3 స్టెప్సే. ఓకే, జస్ట్ 2 to 3 స్టెప్స్‌లో మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 25 రాగానే ఆన్సర్ మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు 25 లేదు. కాకపోతే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలి కాబట్టి ఇక్కడ మనం చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధమైనటువంటి కంటెంట్ మీకు కంటిన్యూస్ కావాలంటే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధమైనటువంటి క్లాసెస్‌తో పాటు మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందు మీకైతే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు 38/2022 షిఫ్ట్ 3లో వచ్చింది. సో ఇది థర్డ్ క్లాస్. ఇంకా మనం ఆగస్టులోనే ఉన్నాం. సెప్టెంబర్ అవ్వాలి, అక్టోబర్ అవ్వాలి. చాలా క్వెషన్స్ ఉన్నాయి. మీరు చాలా ఫాస్ట్‌గా ఈ యొక్క రిమైనింగ్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే వెంటనే మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయండి. నేను చేయాల్సినటువంటి పని నేను చేస్తాను. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం, వీడియోని అందరూ కూడా షేర్ చేయడం. ఎక్కువ మంది వీడియోస్ గనుక వాచ్ చేస్తే మాకు ఆ యొక్క బూస్టప్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల మీకు క్లాసెస్ అనేవి లెంత్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దాంతో పాటు క్లాసెస్ యొక్క కౌంటింగ్ కూడా పెరగడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వెషన్, if the manufacturer gains 12%, the wholesale dealer gains 15% and the retailer gains 20%, and then find the cost of the production of a table, the retailer price of which is 15,456. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక తయారీదారుడు అంటే 12% అండ్ హోల్సేల్ డీలర్ 15%, రీటైలర్ 20% లాభపడితే
అప్పుడు ఆ యొక్క టేబుల్ యొక్క ఉత్పత్తి ఖర్చును కనుగొనండి. ఒకవేళ దాని యొక్క ప్రకటన ధర అనేది 15,456 అయితే ఓకే. ప్రకటన ధర ఓకే కన్ఫర్మ్. తయారీదారుడు తయారీ ఎంత ఖర్చు పెట్టింది తెలవదు. అదే కనుక్కోమంటాడు. సో తయారీదారుడు ఎక్స్ అనుకుందాం అని పెట్టింది. ఖర్చు పెట్టింది. సో 12% అంటే 112/100. డీలర్ ఎంత పెట్టిండు 15. 115/100. ఈయన 120. ఓకే. అంటే 20 అంటే 120. ఓకేనా. తయారీదారుడు, హోల్‌సేల్ తర్వాత రిటైలర్ వీళ్ళందరూ కలిస్తే మనకేమొస్తది? ఈ యొక్క 15,456. 15,456. ఓకే. సో ఇక్కడ చూడండి ఎంతమంది లాభపడ్డాక మనకొచ్చేది 15,000 అయితే 20,000 వస్తదా? రాదు కదా! సో 20%. సో దీంట్లో 20% అంటే 15,000 వస్తదా నియర్ బై? జస్ట్ ఎట్లాంటి క్యాలిక్యులేషన్ లేకుండా ఆప్షన్స్ క్యాన్సిలేషన్ ఉపయోగిస్తే 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. జస్ట్ ఈ రెండిట్లో 50, 50 ఛాన్స్. ఓకే. సో సాల్వ్ చేసేయండి. సో x * 112 * 115 * 125 100 * 100 * 100 దట్ ఈక్వల్స్ టు 15,456. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం క్యాన్సిలేషన్ చేద్దాం. సో దీన్ని ఫస్ట్ ఇది చేద్దాం. 112 * 115 * 120. సో ఇంత మటుకు మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 15,45600. ఓకే. 112 * 115 * 120 చేస్తే మనకు 15,45600 అండ్ ఇక్కడ ఈ కింద ఇక్కడ 6 zeros 3, 4, 5, 6 దట్ ఈక్వల్స్ టు 15,456. ఓకే. సో ఇక్కడ 15,456కి 15,456 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 ఉంటది. అండ్ ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలింది ఎంత? 10,000. 10,000 into 1 ఎంత? 10,000. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఇదంతా మల్టిప్లై చేసుకున్న తర్వాత అప్పుడు మనం చేస్తే అయిపోతది. ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ చూడేటంటే ఇక్కడ వాల్యూస్ ఇస్తారు. ఓకే. వాళ్ళకి కూడా తెలుసు క్వెషన్ 1 minute లోనే సార్ట్ ఔట్ చేయాలని. అట్లనే ఇచ్చేస్తారు. ఓకే. సో ఇది మనకు 1/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్. ఇది సెప్టెంబర్ 1st డే ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వెషన్. And next question. An article is marketed 50% above its cost price. If the shopkeeper gives two successive discounts of 10% and 25% and still earns a profit of 15 rupees, then what is the cost price of the article? ఒక వస్తువును కొన్న ధర కంటే మనకు 50% ఎక్కువగా ప్రకటన చేస్తే ఒకవేళ దుకాణదారుడు కనుక 10%, 25% డిస్కౌంట్లు ఇచ్చినా కూడా 15 రూపాయలు లాభం పొందాలంటే వస్తువు యొక్క కొన్న వెల ఎంత? సో వస్తువు యొక్క కొన్న వెల మనం 100 అనుకుందాం. కాస్ట్ ప్రైస్. అప్పుడే కదా మనకు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 150 అవుతుంది. ఓకే. 150 అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చేసిండు? 10% అండ్ 25%. సో 150 ఇంటూ సో 10% కదా 90/100 ఇంటూ 75/100. సో దీని మొత్తాన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇది 3ల, ఇది 4ల అండ్ ఇది 2ల, ఇది 3ల అండ్ 2 1ల 2 45ల. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 101.25 రావడం జరుగుతుంది. ఓకే. సో 150 అంటే మార్కెట్ ప్రైస్‌లో 10% డిస్కౌంట్, 25% డిస్కౌంట్ ఇచ్చినా కూడా మనకు ఫైనల్‌గా 101.25 వచ్చేసింది. కాస్ట్ ప్రైస్ ఎంత మనం తీసుకుంది 100. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఆ యొక్క డిస్కౌంట్ అయిపోయిన తర్వాత వచ్చింది ఎంత? 101.25. సో ఈ 101.25లో మనకు 15 రూపీస్ లాభం అంట. అంటే 101.25 మైనస్ కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకు మిగిలింది ఎంత? 1.25. సో ఇక 1.25 అనేది 15 రూపాయలకు సమానం. అంటే మనకు కావాల్సింది మొత్తం అంటే 100 ఈక్వల్స్ టు ఎంత? ఓకే. సో ఇదే కదా అడిగింది. సో 1500/1.25. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే పైన ఒక 0 వచ్చేస్తది. సో 5 5లు 25 లేదా 25 5లు 125 25 6ల 600. సో 600/5 ఇది 6000 కదా 12 5లు 60 00. సో 1200. సో ఆప్షన్
సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 19/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఏ డీలర్ బైస్ యాపిల్స్ at 50 rupees, 40 rupees and 30 rupees per kg. He mixes them in the ratio of 2:4:9 respectively by weight and sells at a profit of 30%. At what approximate price per kg does he sell the apples? ఓకేనా? సో ఇక్కడ డీలర్ ఏం చేసినట, మనకి ఇక్కడ ఒక్కొక్క కిలో యాపిల్స్ అన్నింటిని 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు రేట్ తోటి కొన్నాడంట. వాటి బరువు ప్రకారంగా అవి 2:4:9 నిష్పత్తిలో ఉంటే వాటన్నిటిని కలిపి అతను 30% లాభం తగ్గితే మనం ఒక్కొక్క కేజీని ఎంత కమ్ముతుండు. ఓకే, అన్ని కలిపిన తర్వాత 30% లాభానికి అంటాడు. సో ఫస్ట్ అసలు కొన్నది ఎందుకు తెలవాలి కదా. సో క్వాంటిటీ, ఓకే, వాటి యొక్క క్వాంటిటీ. సో 2:4:9 అంటే ఇది 2 కేజీలు అయితే, ఇది 4 కేజీలు అయితే, ఇది 9 కేజీలు. సో వాటి యొక్క ప్రైస్ అండ్ నెక్స్ట్ వాటి యొక్క కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ 2:4:9 నిష్పత్తిలో ఉన్నాయి కదా. సో 2 ఎంత ఉంది? 50 రూపీస్. సో ఒక కేజీ 50 రూపాయలు అయితే 2 కేజీలు ఏమవుతుంది? 100 రూపాయలు. అండ్ 4 దాంట్లో తీసుకుంటే 4 16 అంటే 160. 160 రూపాయలు పడుతుంది. అండ్ 9 ముళ్ళ 27, 270. సో 9, 4, 13, 13, 2, 15. ఓకే, సింపుల్ గా వాళ్ళు ఇచ్చిన రేషియో ప్రకారంగా ఒక 15 కేజీలకు ఎంత పడుతుంది? ఇది 0, 6, 1, 2, 3, 5. సో 530. ఓకే, 15 కేజీలని 530 రూపాయలు కొన్నాడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా. ఓకే, ఈ యొక్క 15 కేజీలని 530 రూపాయలు కొంటే ఏమైంది? 30% లాభానికి. అంటే 530 ఇంటూ 30 అంటే 130/100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. సో 13, 3 ముళ్ళ 9, 5 ముళ్ళ 15 అండ్ ఇది 3, ఇది 5, 9, 8, 6. సో 689 రూపాయలకి అమ్మిండంట. ఓకే, 689 రూపాయలకు అమ్మితే అతనికి ఎంత వచ్చింది లాభం? ఎంత వచ్చింది చెప్పండి? 30% లాభం. 689 దేనికి? 15 కేజీల పండ్లు అమ్మినది. 1 కేజీ పండ్ల ధర ఎంత? 689/15 చేసేయండి. 8, 9, 17, 17, 6, 23. 23 అంటే దాంట్లో పోట్లేదు. 15 4 60 కాబట్టి 4 నియర్ బై దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, 15 4 60. ఓకే, 4కి దగ్గర ఉంది. 15 ఏడ్ల ఎంత పోతుంది? 15 ఏడ్ల ఎక్కువ పోతుంది. 15 10 150 అంత కూడా లేదు. ఇక్కడ 15 2 30 కానీ ఇక్కడ 60 దగ్గర 70 దగ్గర ఉంది. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 19/2022 షిఫ్ట్ 3 వచ్చినటువంటి క్వశ్చన్. And next question. A retailer permits a trade discount of 25% followed by a cash discount of 8% on the already discounted price on his goods and still makes a net gain of 17.3% of the cost price. At what percentage above the cost price of the goods is the market price fixed? Okay. ఓకే, ఒక రీటైలర్ అంట తన వస్తువులను అప్పటికే డిస్కౌంట్ ఇవ్వబడినటువంటి ధర పైన 25% ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 8% డిస్కౌంట్ ఇచ్చిందంట. అయితే ఇక్కడ అతను కొన్న ధరలో 17.3 నికర లాభం ఉంటే కొన్న ధర కంటే ప్రకటన ధర ఎంత ఉంటది? ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో అన్ని కూడా పర్సంటేజెస్ ఉన్నాయి కాబట్టి పర్సంటేజెస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, 2 పర్సంటేజ్లు ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ ప్రకారం చేద్దాం. సో x + y + xy/100. సో ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా -25, -8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 25 8 ఎంత? 33. సో 25 4 100. ఇక్కడ 25 8 ఏమవుతుంది? 200/100. సో ఇది ఒకట్ల, ఇది 2. సో ఏమవుతుంది? -31. సో -31 అంటే ఏంటి? డిస్కౌంట్. ఓకే, సో మరి వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 100 అయితే ఈ డిస్కౌంట్ పోయిన తర్వాత మిగిలింది ఎంత? 100లో 30 వెళ్ళిపోతే ఎంత? 69. ఓకే, సో కొన్న ధరలో అతను 17.3% నికర లాభం అంట. సో ఇది మనకు వచ్చినటువంటిది 17.3% నికర లాభం. సో మనకు దేంట్లో ఉంది? కొన్న ధరలో. కొన్న ధర ఎంత? 100.
సో మనకు ఫైనల్ గా మిగిలింది ఇది, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చింది ఇది కాదు, ఇది తీసుకోవాలి. సో 100, సో 100 ప్లస్ 17.3 అంటే 117.3, అండ్ ఇక్కడ మనకు వచ్చింది ఇదంతా 69. ఈ రెండింటిని మనం కంపారిజన్ చేద్దాం. అండ్ ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేదు. సో పాయింట్ తీసేసి ఏమవుతుంది 1173 690. ఓకే, సో 69 10 69 17. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 7. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 7. సో 7/10 ఇంటూ 100, ఇది క్యాన్సిల్ అయిపోయి దట్ ఈక్వల్స్ టు 70. సో అతని యొక్క ప్రకటన ధర ఎంత నిర్ణయించబడుతుంది 70% నిర్ణయించబడుతుంది. ఓకే, సో క్వశ్చన్ అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి. సో అతను ఏం చేసిన, డిస్కౌంట్ ఇవ్వబడినటువంటి ధరపై మళ్ళా 2 times డిస్కౌంట్ ఇచ్చిండు. 25% 8% డిస్కౌంట్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కొన్న ధరలో అతను 17.3% లాభం వస్తే కొన్న ధర కంటే ప్రకటన ధర ఎంత ఎక్కువ ఉండాలి, ఎంత ఎక్కువ ఉంటే అది పాసిబుల్ అవుతుంది. సో కొన్న ధర 100 రూపాయలు అనుకుందాం, 100 రూపాయలు. సో 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి 2 సార్లు డిస్కౌంట్ చేస్తే మనకు 31% వచ్చింది. ఈ 31% కొన్న దాంట్లో తీసేస్తే మిగిలింది ఎంత 69. ఓకే, 69 రూపాయలకు అమ్మితే సంగనాకి పోతాడు. కాబట్టి ఏం చేసిండు, నాకు ప్రకటన ధర ఎంత పెడితే మళ్ళీ నాకు అది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఈ 69 కంపారిజన్ ఏం చేయాలి, ఈ 17.3 లాభంతో మనం చేస్తే ఇక్కడ 7 రెట్లు రావాలి. అంటే మనకు ఆ యొక్క డిఫరెన్స్ మనకు అంత రావడానికి 7 రెట్లు పెంచాలి. సో ఇది చేస్తే మనకు అప్పుడు డేటా 70%. ఓకే, సో 100 రూపాయల బదులు మనం ఏం చేయాలి, ప్రకటన ధర 170 పెట్టాలి. ఓకే, 170 రూపాయలు పెట్టి అప్పుడు 20%, 8% డిస్కౌంట్ ఇచ్చినా కూడా మనకు 17.3% నికర లాభం వస్తుంది. ఓకే, సో ఇది మనకు 29/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question. A man sold a shirt for 960 rupees at a loss of 4%. He sells a sweater for 840 at a profit of 20%. Find his net profit or loss. ఓకేనా, ఒక వ్యక్తి ఒక చొక్కాని ఏం చేసిందంట 960 రూపాయలు కమ్మిండంట. అమ్మడం వల్ల ఎంత నష్టం వచ్చింది 4%. అదే ఒక స్వెటర్ని ఏం చేసినట్ట 20% లాభానికి కమ్మిండంట. ఎన్ని రూపాయలు కమ్మిండు, 840 రూపాయలు కమ్మిండు. అతని యొక్క లాభం అనేది నష్ట శాతం ఎంత. సో 960 ఇంటూ నష్టాన్ని కమ్మిండు కాబట్టి 100/96 చేస్తే దాని యొక్క అసలు ధర వస్తుంది. అండ్ అదేవిధంగా స్వెటర్ ని 20% లాభానికి అమ్మాడు, ఎంతకి 840. సో 100/120 చేస్తే మనకు అసలు ధర వస్తుంది. సో ఓకే, అసలు ధర దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. సో ఇది క్యాన్సలేషన్ చేస్తే ఇదేమవుతుంది, ఇది 10 అవుతుంది, అంటే ఇది 1000 రూపాయలు. ఓకే, 1000 రూపాయల షర్ట్ని ఏం చేసిండు 960 కమ్మడం వల్ల 4% నష్టం వచ్చింది. అండ్ 12 12 ఏళ్ళ 84, ఇది 700. క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా రావాలంటే ఈక్వేషన్ ఫాస్ట్ గా రాస్తే ఏ షార్ట్ కట్ అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఇది రాయడం రాక, ఓకేనా, ఇది రాయడం రాక ఈ ఫార్ములా ఆ ఫార్ములాని 100 రకాల ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటాము. ప్రాబ్లం ఏమైతుంది అంటే ఎగ్జామ్ హాల్లో మనం నేర్చుకున్నటువంటి షార్ట్ కట్ కి ఫార్ములాస్ ఇంప్లిమెంటేషన్ అవ్వవు. క్వశ్చన్ ఎట్లయినా అడగొచ్చు. మీరు చూస్తున్నారు కదా ఎన్ని వేరియేషన్స్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి డేటా ఇది. సో ఒకే వ్యక్తి వచ్చినటువంటి లాభం అనేది నష్టం. సో 960 840 కూడితే ఎంత చెప్పండి, 0 0 9 9 18 1800 రూపాయల లాభం నష్టం మొత్తం కలిపితే ఇదేమవుతుంది 1700. ఓకేనా, సో 1700 రూపాయల వస్తువుని 1800కి అమ్మడం వల్ల అతనికి లాభమా నష్టమా, లాభం. ఎంత 100 రూపాయలు. ఇంతే, క్వశ్చన్ అయిపోయింది. ఓకే, సో మనం దీని గురించి గంటలు గంటలు చర్చించాల్సిన అవసరం లేదు. రకరకాల కొత్త కొత్త షార్ట్ కట్లని అదని ఇదని అదని మీరు వెతుకుతా ఉంటారు. షార్ట్ కట్ అని ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తారు. వాల్యూస్ మారిస్తే షార్ట్ కట్ పని చెయ్యదు. ఓకే, ఓన్లీ కొన్ని మెథడ్స్ లో కొన్నిట్లో మాత్రమే షార్ట్ కట్స్ మనకు వస్తాయి తప్ప క్వశ్చన్ యొక్క డెప్త్ పెంచినా లేకపోతే క్వశ్చన్ లో ఉదరైనా అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు అయినా సరే మీరు చెయ్యలేరు. షార్ట్ కట్ పనికిరాదు. ట్రెడిషనల్ మెథడ్ లేదా స్టాండర్డ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. మనం ఆ స్టాండర్డ్ మెథడ్స్ ని కంప్రెస్ చేయాలి. ఎంత కంప్రెస్ చేయాలి అంటే మన యొక్క కాంపిటేటివ్ లెవెల్కి తగ్గట్టు తక్కువ టైంలో సార్ట్అవుట్ అయ్యే విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మనకు 29/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question. Harish bought an article for 520 and sold it to Renu at a loss of 30%. With this amount,
హరీష్ బాట్ అనదర్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ అగైన్ 55%. వాట్ ఈస్ హరీష్ ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్? ఈ వీడియోలో ఇదే లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి. హరీష్ ఏం చేసిందంట, 520 రూపాయలకు ఒక వస్తువును కొని 30% నష్టానికి రేణుకు అమ్మిండంట. ఆ వచ్చినటువంటి అమౌంట్ తోటి హరీష్ ఇంకో వస్తువును కొని 55% లాభానికి దాన్ని అమ్మితే హరీష్కి వచ్చినటువంటి లాభ శాతం ఎంత? సో 520 రూపాయలకు కొన్నాడంట, 30% నష్టానికి అమ్మిండంటే 70%. సో ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. సో 7 2 14, 7 5 35, 7 5 35, 36. సో 364 రూపాయలకి రేణుకు అమ్మిండట. ఓకే. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క మొత్తం తోటి ఎంత లాభం పొందిండు? 55%. అంటే 364 ఇంటూ 155 లాభం పొందిండట. ఓకే. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేసేయండి. మనకు డేటా వచ్చిన తర్వాత ఈ 520కి దీనికి మ్యాచ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 564.2 రావడం జరుగుతుంది. 564.2 రావడం జరుగుతుంది. ఓకే. సో వస్తువు కొన్నదంతా 500. ఆయన దగ్గర ఫస్ట్ ఎంత ఉంది? 520. ఈ 520 పెట్టి ఒక వస్తువును కొని దాన్ని రేణుకి ఇచ్చిండు. అమ్మితే రేణు ఏం చేసింది? 364 రూపాయలు ఇచ్చింది. ఆ 364 రూపాయలు పెట్టి ఇంకో వస్తువును కొని దాన్ని 55% లాభానికి అమ్మితే 564 వచ్చింది. సో అడిగింది ఏంది? లాభ శాతం. సో అమ్మిన వేల నుంచి కొన్న వేల తీసేస్తే మనకు వచ్చేస్తుంది కదా. అమ్మిన వేల ఎంత? 564.2. సో అతని యొక్క స్టార్టింగ్ కాంచి మొత్తం తీసుకోమంటుండు కాబట్టి ఇక్కడ మనం స్టార్టింగ్ ప్రైస్ 520 ఇంటూ 100. సో ఇది ఏమవుతుంది? 44.2 బై 520 ఇంటూ 100 చేస్తే 5 9 5 7 35, 5 8 40, 8.5 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. సో 8.5 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా క్యాలిక్యులేషన్లో. ఎందుకంటే 5 8 40 అండ్ 2 8 16 మ్యాచ్ అవుతుంది. సో ఇదే నియర్ బై వస్తుంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. నా మైండ్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా నియరెస్ట్ అయితే ఇదే వస్తుంది, 8.5. ఓకే. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. అండ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 4 యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తూ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ యొక్క కంటెంట్ అనేది అందరికంటే ముందుగా మీకు రీచ్ అవ్వాలనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి ఈ యొక్క డేటాని సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఇదే విధంగా కంటిన్యూషన్గా మళ్ళీ ఈ యొక్క వీడియోని చెక్ చేసుకోవాలనుకున్నా మళ్ళీ మీరు మొత్తం డేటాను వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఆటోమేటిక్గా మీ యొక్క సేవ్ లిస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు డే. నెక్స్ట్ వీడియో మనకు వీడియోతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.